సముద్ర తీరాన ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి తను కూడా ఒకరోజు అలా ఆకాశంలోకి ఎగరాలని కలలు కన్నాడు ఆ చిన్నారి. చేతిలో చిల్లి గవ్వలేదు, సాయం చేయడానికి ఎవరూ లేరు. కానీ అతని దగ్గర కల ఉంది. ఆ కలనే ఆయన్ని భారతదేశపు అత్యున్నత పౌరుడిగా నిలబెట్టింది. ఆయనే మనందరి ప్రియతమ నాయకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కలాం గారు తమిళనాడులోని రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పడవ నడిపేవారు. కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం కలాం గారు 8 ఏళ్ల వయసులోనే ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్లు వేసేవాళ్ళు. రోజంతా కష్టపడి వచ్చి రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవారు. కలాం గారికి పైలట్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. దానికోసం ఎంతో కష్టపడి చదివి డెహ్రాడూన్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ కేవలం 8 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కానీ కలాం గారికి 9వ ర్యాంక్ వచ్చింది. తన కల త్రుటిలో తప్పిపోయినందుకు ఆయన ఎంతో కృంగిపోయారు. కానీ ఆ రోజు ఆయన పైలట్ కాలేకపోయినా దేశం గర్వించే సైంటిస్ట్ అయ్యారు. కలాం గారు ఇస్రోలో ఉన్నప్పుడు SLV-3 మిషన్ ఫెయిల్ అయ్యింది. అప్పుడు దేశమంతటా ఆయన్ను విమర్శించింది. కానీ ఆయన భయపడలేదు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించారు. అగ్ని, పృథ్వీ వంటి మిసైల్ తయారు చేసి భారతదేశాన్ని గర్వపడేలా చేశారు. అందుకే ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఒకసారి రాష్ట్రపతి భవన్కు తన చుట్టాలందరూ పిలిచినప్పుడు వారికి అయిన ఖర్చును తన సొంత జీతం నుంచి కట్టారు తప్ప ప్రభుత్వం సొమ్మును వాడలేదు. కలాం గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకునే వరకు నిద్రపోకండి అనేవారు. కలలంటే నిద్రలో వచ్చేవి కావు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవే నిజమైన కలలు. మీరు ఓడిపోతున్నప్పుడు భయపడితే కలాం గారిని గుర్తు తెచ్చుకోండి. పేపరు వేసే అబ్బాయి దేశానికి రాష్ట్రపతి కాగలిగినప్పుడు మీ కలలు ఎందుకు నిజం కావు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.